హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఇక్కడ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. చాలా డేస్ అయ్యింది వీడియో కూడా పెట్టేసి మన ఛానల్లో. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే నాకైతే అర్జెంట్గా హైదరాబాద్ రావాలి అని కాల్ వచ్చింది. ఎందుకు ఏంటి అనేది నేనైతే లాస్ట్లో చెప్తాను అనమాట. ఇంకా వీడియోస్ వస్తే చూసేయండి. అండ్ ఇక్కడ మాకైతే మేము ఉంటున్న దగ్గర నుంచి శ్రీకాకుళం అయితే వెళ్ళాలి. అక్కడ నుంచి బస్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ విశాఖపట్నంలోకి అయితే నైట్ ట్రైన్ అయితే ఉంది. గరీబ్ రథ్కి అయితే టికెట్ చేసుకున్నాం. అండ్ ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసి ఇంకా ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కేసాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థర్డ్ ఏసీ, మొత్తం ఫుల్ ఏసీ కదా. థర్డ్ ఏసీ అయితే మాకు టికెట్ కన్ఫర్మ్ అయింది. అండ్ ఇక్కడ నేను ట్రైన్ ఎక్కిన తర్వాత అన్నీ మన లగేజ్ అంతా సెట్ చేసేసుకొని కూర్చున్నాం. ఇంకా అప్పటికి ఎవరు రాలేదు. ఫస్ట్ అయితే మేమే వెళ్ళామని చూసారు కదా. నైట్ పూట అయితే మొత్తం ఏసీ కోచ్ కదా, ఎలా ఉంది అంటే మోస్ట్లీలో ఉన్నట్టు అనిపిస్తుంది. వైట్ బ్లాంకెట్స్ ఇచ్చారు అందరికీ. మధ్యరాత్రిలో ఎవరైనా లేచారనుకో ఇంకా అంతే. ఇంకా నాలాగా భయం ఉన్న వాళ్ళు అయితే అక్కడే పడిపోతారు. అలా పడుకున్నాక ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ట్రైన్ నుంచి చూసారు కదా ఎంత బాగుందో. అండ్ మీకు చూసారు కదా, అప్పటికి ఇంకా చాలామంది అయితే వెళ్ళలేదు. అండ్ నేనైతే లేచేసి నెక్స్ట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. అన్నయ్య అయితే వచ్చాడు పిక్ చేసుకోవడానికి. ఇంకా అక్కడ నుంచి అయితే ఆటోలో స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎక్కడికి అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు, ఎందుకంటే మేము ప్రీ బుక్ అయితే చేసుకోలేదు. రూమ్స్ కోసం అయితే చూస్తున్నాం. రూమ్స్ అయితే దగ్గరగా లేవు. సో అలా అని ఒక హాస్టల్ అయితే చూసాం అనమాట. పెర్ డే 300 విత్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో మేము 2 డేస్కి ఉండొచ్చా అని అయితే అడిగాము. వాళ్ళైతే ఓకే చెప్పారు. ఫస్ట్ అయితే ఒక హాస్టల్ అయితే చూసాం, కానీ అదంతా నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు. సో ఇంకో దగ్గర అయితే చూస్తే అది బాగుందని అయితే చెప్పారు. అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇది నాకైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం హైదరాబాద్కి. నేను చూసారు కదా, పర్లేదు అవతల అడ్జస్ట్ అవ్వాలి కదా. మనకి ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఉండదు. సో ఇక్కడైతే 2 బెడ్స్తో ఇచ్చారు పర్ డే 300కి. అండ్ ఒక లాకర్ కూడా ఇచ్చారు. పర్లేదు, మేము ఫస్ట్ చూసిన దానికంటే ఇదైతే కొంచెం బెటర్గానే అనిపించింది. అందుకనైతే ఇది తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రెడీ అయిపోయాం అన్నయ్య నేను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ తల్లి దర్శనం చేసుకోకుండా సో దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూద్దామని అయితే అనుకుంటున్నాం. చూడాలి ఈరోజు ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తావు అనేది. అండ్ ఇక్కడ మాకు దర్శనం కూడా అయిపోయింది. అండ్ లోపలికి అయితే వెళ్ళాను. సో ప్రదక్షిణాలు చేస్తే మంచిది అన్నారు. ప్రదక్షిణలు కూడా చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైం కదా అని అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ అయితే కాయిన్ నిలబెడితే మన మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అంటారు కదా. నేను ఒక 5 మినిట్స్ అయితే పట్టింది. అనుకున్న కోరిక నెరవేరాలని తల్లి దేవాలి అనుకుంటున్నాను. నా కాయిన్ అయితే నిల్చుంది, చూసారు కదా. అండ్ దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది, ఎందుకంటే అస్సలు క్రౌడ్ లేదు. మేబీ ఫ్రైడే ఆ టైంలో అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పారు. మేము వెళ్ళింది ఒక వెడ్నెస్డే, సో ఖాళీగానే ఉంది. దర్శనం కూడా బాగానే అయింది. అక్కడ ఫొటోస్ వీడియోస్ తల్లికి తీయకూడదని అయితే చెప్పారు, అందుకని మేము తీయలేదు. కొన్ని ఫొటోస్ అయితే బయట తీసేసుకొని అండ్ అక్కడ అయితే ఇచ్చిన ప్రసాదం అండ్ అలాగే తాళ్ళు ఉంటాయి కదా, అవైతే తీసుకొని నేనైతే కట్టేసుకుంటున్నాను. ఇక్కడ చేతికి కట్టుకొని ఇంకా బయటికి వెళ్ళిపోవడమే. బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా మంచి ఫుడ్ తినేసి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నాం. చూడాలి, మేబీ మేమైతే చార్మినార్ అనుకుంటున్నాం. సో చార్మినార్ అవుతుందో లేదో ఈ వీడియోలో కూడా చూసేయండి. అండ్ నాకైతే ఫస్ట్ టైం కదా, ఇవంతా చాలా కొత్తగా అనిపిస్తుంది అని అయితే చూపిస్తున్నాడు, ఇదే మెట్రో స్టేషన్ అని. అండ్ మొత్తం ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివాక ఫైనల్లీ మా మెట్రో అయితే వచ్చేసింది. అండ్ ఎక్కేసి మేమైతే వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తామనేది అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫస్ట్ అయితే వెళ్ళిపోయాం మెట్రో స్టేషన్కి. అండ్ ఫైనల్లీ మెట్రో కూడా వచ్చేసింది. అస్సలు అయితే ప్లేస్ లేదు కూడా, నిల్చునే ఉన్నా. అండ్ ఇక్కడ అయితే ప్లేస్ దొరికింది. అండ్ దిగేసి నెక్స్ట్ ఆటో అయితే బుక్ చేసుకొని ఫస్ట్ అయితే హైదరాబాద్ వచ్చాక బిర్యానీ తినకుండా ఎలా వెళ్తాం చెప్పండి. అందుకని ఒక మంచి ప్లేస్లో బిర్యానీ తిందామని చెప్తే ఇంకా ఆటో బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాం. ఎక్కడికైనా వస్తే మా ఈ ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయి. నెక్స్ట్ అయితే ఇప్పుడు షాదాబ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫుడ్ అయితే బాగానే ఉంది, కానీ మెయింటెనెన్స్ నాకు అంత హైజీనిక్ అయితే అనిపించలేదు. అండ్ మా మమ్మీ అంటే నిన్నే స్టీల్ ప్లేట్స్ ఇచ్చారు అని, మమ్మీ ఇక్కడ ఇలానే ఉంటుంది అంటున్నాడు అన్నయ్య. అండ్ ఫుడ్ అయితే బాగానే ఉంది, బెటర్ వర్త్ అనే చెప్పొచ్చు.
అండ్ క్వాంటిటీ కూడా బాగా నచ్చారు. అండ్ తినేసి ఇంకా డైరెక్ట్ షాపింగ్ అయితే వెళ్ళిపోయాం చార్మినార్ స్ట్రీట్‌లో. ఇక్కడ చాలానే ఉన్నాయి. ఏం కావాలన్నా దొరికేస్తాయి. మేమైతే బ్యాగ్స్ అవి తీసుకున్నాం. ఒక ట్రాలీ తీసుకున్నాను. అండ్ సో మీలో ఎంతమందికి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. అండ్ అలా షాపింగ్ చేసుకొని వెళ్తున్నాం. ఇంకా అన్నీ తీసేసుకున్నాక ఇదైతే చార్మినార్ ఫ్రంట్ గేట్ అనుకుంటా. ఫస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ అక్కడ చెప్తున్నారు మొబైల్స్ అవి జాగ్రత్తగా పట్టుకోండి లేదంటే తీసేస్తారు అని. అందుకని కొంచెం నర్వస్గా వీడియో అయితే తీసాను అనమాట. ఎందుకంటే మంచిది కదా, మనకి అలవాట్లేని ప్లేసెస్లో ఫస్ట్ అంతా ఇచ్చేయలేం కదా, అందుకనేసి నేను మొబైల్ అయితే చేతనే పట్టుకున్నా అలాగే కొంచెం. అండ్ ఇదే చార్మినార్ దగ్గర వ్యూ అనమాట. ఎంత బాగుందో కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చూసినందుకు నచ్చింది అంటారా లేకపోతే నిజంగా ఇది బాగుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎంత బాగుంది కదా. అండ్ నా టాప్ అయితే చూసారు, అదైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. బాగుంది కదా. అక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాం. సో ప్లేసెస్ కూడా చాలా, ఆ స్టెప్స్ అయితే చిన్నగా ఉన్నాయి. అండ్ మేము లుంబిని పార్క్ కూడా వెళ్ళాం. అది నెక్స్ట్ పార్ట్లో పెడతాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.